వెరీ గుడ్ మార్నింగ్ అండి. రఘురామకృష్ణరాజు గారి కేసు అందరికీ తెలుసు. ఆయన్ని గత 4 సంవత్సరాలుగా ఆయన సొంత నియోజకవర్గానికి, అసలు ఆయన సొంత రాష్ట్రానికి, ఆయన సొంత ఊరికి రావడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందండి. బహుశా భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి ఘటన జరిగి ఉండదు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తన సొంత ఊరికి, తన సొంత నియోజకవర్గానికి రావడానికి వీలు లేకుండా కట్టడి చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో లేదండి. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేదే. ఎప్పుడండి 2021 మే 14న ఆయన అరెస్ట్ చేశారు. చిన్న చిన్న చిల్లర కేసులు, ఏదో తిట్టాడని, అదని, ఇదని, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఇట్లాంటివి పదుల సంఖ్యలో పెట్టారట. కాబట్టి ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారో తెలియదు అని చెప్పి అప్పటి నుంచే రావడం వల్ల, అప్పుడు అరెస్ట్ అంతకుముందు నుంచే రానివ్వడం లేదు. అప్పుడు ఒకసారి ఆయన హైదరాబాద్ వస్తే హైదరాబాద్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ సహకారం కూడా ఉంది కదా. ఆ తర్వాత జరిగిన ఘటనలు అందరికీ తెలుసు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024లో ఉన్నామండి. ఇంకా 2-3 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఎంపీని తన నియోజకవర్గానికి, తన సొంత రాష్ట్రానికి, తన సొంత ఊరికి దూరంగా పెట్టాడండి. ఈ సంక్రాంతి పండగ అనేది గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు, అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఊరికి వెళ్ళడానికి కూడా ఆయనకు అవకాశం లభించాల ఇన్ని సంవత్సరాలు. ఈసారి కూడా అదే రకమైన సమస్య ఉన్నది ఆయనకి. అందువల్ల ఆయన హైకోర్టులో కేసు వేశాడు. స్వగ్రామానికి వస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించండి, చట్టాన్ని పాటించండి అని చెప్పి పోలీసులను ఆదేశించమని కోర్టుకు వెళ్లాల్సినటువంటి దుస్థితి అండి ఆంధ్రదేశంలో. సో హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కలుసుకునేందుకు రాష్ట్రానికి వస్తున్న తనను పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని, చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. సో వాదనలు వినిపించారు న్యాయవాదులు. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇంత దారుణం జరుగుతుంటే అసలు దేశంలో ఏ వ్యవస్థ పట్టించుకోవడం లేదండి. అదే ఆశ్చర్యం. దేశంలో సివిల్ సొసైటీసు పట్టించుకోవడం వల్ల, పౌర హక్కుల సంఘాలు పట్టించుకోవడం వల్ల, దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, మానవ హక్కుల సంఘం అని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని రాష్ట్రంలో కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి వేశాడు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దానికి ఒక అధ్యక్షులు, ఒక మాజీ న్యాయమూర్తి, సభ్యులు అందరూ ఉన్నారు. అందరూ పదవుల్లో ఉన్నారు చక్కగా. వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ ఇస్తుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా. దానిని ఒక ఫోటో వేస్తారు పేపర్లో. ఆ రిపోర్ట్లో ఏమున్నదో, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల్ని ఆ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కాపాడుతున్నారో ఏ వివరాలు మనకు తెలియదు. ఇప్పుడు మనకేం చేశారంటే అండి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం అని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఈ ఎక్సెసెస్ ఉంటాయి కదా, అతిక్రమణలో, వాటిని కొంచెం చెక్లో పెట్టడానికి అని చెప్పి అనేక రకాల వ్యవస్థలు పెట్టుకున్నాం. కోర్టులు ఎట్లాగో ఉన్నాయి రాజ్యాంగ వ్యవస్థలు. అవి కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి పెట్టారు. మన ఏమంటారు, కేంద్ర స్థాయిలో పెట్టారు, రాష్ట్ర స్థాయిలో పెట్టారు. అటు కేంద్ర స్థాయిలో ఉన్నది కానీ, ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్లు కానీ ప్రభుత్వమే వాళ్ళని అపాయింట్ చేస్తారండి. కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం, లేకపోతే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ముఖ్యమంత్రులు అపాయింట్ చేసేటువంటి ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, మెంబర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఒక రిపోర్ట్ ఇవ్వగలరండి? ప్రభుత్వాన్ని ఏమైనా మందలించగలరా? వాళ్ళకి ఆ శక్తియుక్తులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా? బెస్ట్ కేసు వాళ్ళు పట్టించుకోవడానికి. యాక్చువల్గా ఒక ఎంపీని స్వరాష్ట్రానికి రాకుండా చేస్తున్నారు అంటే పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళకేం సంబంధం లేదు. అన్ని వ్యవస్థలు అంతే. కోర్టులు కూడా అంతేనండి. కోర్టులు కూడా ఏంటంటే స్ట్రిక్ట్లీ దే గో బై ద బుక్, రూల్ ప్రకారం వెళ్తూ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళు ఏమి సబ్మిట్ చేస్తే పేపర్లు అవే నిజం అన్నట్టుగా కోర్టులు పరిగణిస్తాయి. ఆయన మీద అన్ని కేసులు ఎట్లా పెడతారు, అసలు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియదట ఆయనకి, రఘురామకృష్ణరాజు గారికి. కాబట్టి ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారో తెలియదు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే దాన్ని పూర్తిగా దుర్వినియోగం జరుగుతోంది అన్ని చోట్ల, ఆంధ్రదేశంలో మరీ ముఖ్యంగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే అడ్డగోలుగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించేవాళ్ళు ఎవరో లేరు. కనీసం దళిత సంఘాలు కూడా ప్రశ్నించవు. ఇంత అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే నిజంగా ఎవరైతే బాధితులు ఉంటారో వారికి అసలు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఏ రకంగా రఘురామకృష్ణరాజు దళితులను అవమానించాడండి? ఎక్కడ ఏం జరిగింది అసలు? ఆయన అసలు రాష్ట్రానికే రాలేదు కదా. అయినా కూడా ఎవరినో ఏదో అన్నాడు, దానికి వాళ్ళు మనసు గాయపడింది అని చెప్పి వీళ్ళు కేసులు పెడతారండి. పెట్టి ఈ విధంగా గత 3-4 సంవత్సరాల నుంచి రఘురామకృష్ణరాజు గారిని ఆయన సొంత రాష్ట్రానికి, సొంత నియోజకవర్గానికి, సొంత ఊరికి
చివరికి పండక్కి, సంక్రాంతి పండక్కి కూడా రాకుండా చేశారండి. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. అంటే ఈ దుర్మార్గం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పాలిటిక్స్ తోటి మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన పాలిటిక్స్ మనం ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. దాంతో సంబంధం లేదండి. ఇది ఒక వ్యక్తిగా, ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజు గారికి ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. వాటిని మనం ఎప్పుడైతే కాపాడటం లేదో, వాటిని ఎప్పుడైతే ఉల్లంఘిస్తున్నారో వీళ్ళు, ఎవరి హక్కులనైనా ఉల్లంఘించేటువంటి అవకాశం ఉంది కదా. దానికి మనం భయపడాలి. కానీ దురదృష్టం, మరి ఈ న్యాయమూర్తి ఏమని ఇస్తారో, కనీసం ఆయనని ఈ సంక్రాంతి కన్నా వాళ్ళ ఊరికి వెళ్ళేట్టుగా అవకాశం కల్పిస్తారో లేదో కోర్టు వారు చూడాలండి.